ఒట్టి చపాతీ లేదో పిల్లలు చుట్టుకుని అట్ట తినేస్తుంటారు. అలా ఎప్పుడు తినకూడదు. వీటి యొక్క దోషం తగ్గాలంటే మీరు చపాతీని పూరీని ఎప్పుడన్నా తినేటప్పుడు దీనిని కూర ఎక్కువతో తిన్నప్పుడు దీని దోషం ఉండదు. ఎందుకు అంటే వెజిటబుల్ కర్రీస్లో పీచులు ఎక్కువ ఉంటాయి. ఈ కూర ఎక్కువ ఉన్నప్పుడు పీచులు లోపలికి వెళ్ళి ఆ ప్రేగుల్లో ఈ బంక లాంటి గ్లూటెన్ పదార్థాన్ని కూడా పట్టుకుని బయటికి లాక్కొచ్చేస్తాయి అన్నమాట. గోధుమల్లో స్వతహాగా తక్కువ పీచులు ఉంటాయి, కానీ కూరల్లో ఉన్న పీచులు ఆకుకూరలు, కందిపప్పు, పెసరపప్పు ఇట్లాంటివి వేసి చపాతీ తిన్నప్పుడు దోషం రాదు. అదే పూరీలు లాంటివి పిల్లలు ఒట్టిగా చపాతీలు తిన్నప్పుడు కూర బంగాళదుంప కూర తిన్నా కూడా బంగాళదుంప కూరలో పీచులు ఏమి ఉండవు. అంచేత అదంతా పిండి పదార్థాలే కాబట్టి అంత క్లీన్ చేయలేదు ఈ గ్లూటెన్ని. అదే వెజిటబుల్ కర్రీస్తో కానీ మీరు ఎప్పుడన్నా చపాతీలు తిన్నప్పుడు అట్లాంటప్పుడు రిస్క్ ఉండదు.